అయిన శాపం ఏదన్నా ఉందంటే స్త్రీ శాపం అంటారు. హా! ఈ స్త్రీ శాపం వల్ల మీకు అనుకోకుండా మీ బిజినెస్‌లో ఆగిపోవడం గానీ, రన్నింగ్ బిజినెసెస్ ఆగిపోవడం గానీ, ఫైనాన్షియల్ బ్లాకేజెస్ గానీ, అంటే మీకు అన్నీ బావుంటాయి. మీరు జాతకాలు చూపించుకున్నా, ఎక్కడ చూపించుకున్న దశలు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఎందుకు ఆగిపోతుంది అంటే స్త్రీ శాపం. స్త్రీ శాపం ఏ విధంగా వచ్చింది అంటే నిరంతరం స్త్రీతో గొడవ పడడం వల్ల, ఒక అజ్ఞానం చేత, అకాలం చేత స్త్రీలను ఇబ్బంది పెట్టడం వల్ల మనకు స్త్రీ శాపం అనేది వస్తుంది. ఓకే. ఈ స్త్రీ శాప విమోచనానికి కూడా మన మంగళూరు దగ్గర ధర్మస్థలం అని ఉందండి. ధర్మస్థలం. మన ఈ మధ్య న్యూస్‌లో ఏదో బ్యాడ్‌గా స్ప్రెడ్ చేశారు కానీ అది నిజంగా మహిమాన్వితమైన గుడి. ఓకే. ఆ మంజునాథేశ్వరుడి దగ్గర మీరు వెళ్ళి సాయంత్రం 6:30 నుంచి 8 గంటలకి స్త్రీ శాప విమోచన పూజ అని చేస్తారండి వాళ్ళు. స్త్రీ శాప విమోచన పూజ. విమోచనం. అక్కడుండే ఈశ్వరుడు ఎంత మంచివాడు అంటే మీరు పశ్చాత్తాప భావనతో వెళ్ళి పశ్చాత్తాపంతో మీరు అక్కడికి వెళ్ళి ఆ పూజ చేయించుకొని, నేను ఇంకొక్కసారి స్త్రీలను ఏడిపించను, వాళ్ళని ఏ కాలం చేత కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టను అని కానీ మీరు ప్రార్థన చేసి అక్కడ పూజ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్‌గా అక్కడ విమోచన